హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకి తల్లిదండ్రులకి అవసరమైనటువంటి అనేక కంపారిటివ్ మనం వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఇందులో మీలో ఎక్కువ మంది ఈ కన్ఫ్యూజన్ లేదా ఈ కంపారిజన్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అమృత బెస్టా, విఐటి బెస్టా, ఏదైతే మా పిల్లలకు బాగుంటుంది అని చాలామంది కామెంట్స్ రూపంలో అడుగుతూ ఉంటారు. సో ఈ రెండు డిఫరెంట్ ధృవాలండి. ఒకటి నార్త్ పోల్ అయితే రెండోది సౌత్ పోల్. సో ఏది నార్త్ పోల్, ఏది సౌత్ పోల్, ఏది మీకు ఫిట్ అవుతుందో ఈ వీడియోలో మొత్తం చూసేద్దాం. వీడియోకి ఒకసారి ముందుకెళ్ళే ముందు అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరిన్ని కంపారిటివ్ వీడియోస్ మీకు కావాలనుకున్నట్లయితే బెల్ బటన్ నొక్కి పట్టేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. లెట్ us డీప్ డైవ్ ఇంటు ద వీడియో. సో విఐటి వర్సెస్ అమృత, ద 2026 సిఎస్ఈ షోడౌన్. మీ భవిష్యత్తుని తీర్చిదిద్దే మార్గం ఏంటి? సో 2026 అడ్మిషన్ సైకిల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఈ రెండు కూడా గొప్ప దారులే అండి, కాకపోతే గమ్యాలు వేరే. సో ద కోర్ ఫిలాసఫీ ఏంటంటే మనకి విఐటి సంబంధించి ఫ్లెక్సిబుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, హై ఎనర్జీ ఉంటుంది, ఇది ఒక స్వేచ్ఛా ప్రపంచం. వేరే అమృతకు వచ్చేసరికి డిసిప్లైన్ అండ్ రీసెర్చ్ హెవీగా క్రమశిక్షణతో కూడుకున్నటువంటి విద్య ఉంటుంది. మీ మనస్తత్వానికి ఏది సరిపోతుందో మనం అది చూజ్ చేసుకోవాలి. సో అకాడమిక్ మోడల్స్ ఎఫ్ఎఫ్సిఎస్ ఫుల్లీ ఫ్లెక్సిబుల్ క్రెడిట్ సిస్టమ్ అనే మోడల్లో ఉంటుందన్నమాట. సో మీకు నచ్చిన సబ్జెక్ట్ని, మీకు నచ్చినటువంటి టీచర్ని, మీకు నచ్చినటువంటి టైంని చెక్ చేసుకోవచ్చు. పిక్ యువర్ ఫ్యాకల్టీ, చూజ్ యువర్ టైమ్ స్లాట్, ఫాస్ట్ ట్రాక్ క్రెడిట్స్ ఫర్ 4th ఇయర్ ఇంటర్న్షిప్స్. చూడండి, మీరు ఫ్యాకల్టీ ఏని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఫ్యాకల్టీ బీని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక సబ్జెక్ట్లో మార్నింగ్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు లేదా ఈవినింగ్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. సో మీకు ఏది కావాలన్నది మీరు ఫ్లెక్సిబుల్గా చూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. సొంతంగా చదువుకునే వాళ్ళకి విఐటి బెస్ట్. సో అమృతలో అకాడమిక్ మోడల్ వచ్చేసి స్ట్రక్చర్డ్ అండ్ రిగరస్ ప్రీ డిఫైన్డ్ కరికులం. మొత్తం కూడా ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. మనకి ఎట్లయితే జూనియర్ కాలేజ్లో నారాయణ శ్రీ చైతన్యలో లెవెల్లో ఎక్కడైతే రుద్దినారో సేమ్ అదే రుద్దుడు అమృతలో కూడా ఉంటుంది. సో మా పిల్లలు ఫోకస్డ్గా ఉండాలి, మా పిల్లల్ని టీచరు ఇంకా చేపట్టుకొని నడిపించాలి, లేకపోతే మా పిల్లలు క్రమశిక్షణతో ఉండాలి, మా పిల్లలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు నేర్చుకోవాలి, మా పిల్లలు పొద్దున్న లేసి 5 గంటలకు యోగాకు పోవాలి, మా పిల్లవాడు బయట ఎక్కడా తిరగకూడదు, లేకపోతే ఇటువంటి మీ మైండ్ సెట్ ఏదైనా కానీ మీకు ఉంటే ట్రెడిషనల్ మైండ్ సెట్ అని అంటారు, లేదా ఫిక్స్డ్ టైం టేబుల్స్ ఉంటాయి. ఇక్కడ మ్యాండేటరీ లైఫ్ స్కిల్స్, పొద్దున్న లేసి మీరు ఆ యొక్క హిందూ మతానికి సంబంధించినటువంటి తత్వాన్ని వినవలసి ఉంటుంది. అదేవిధంగా మీరు యోగా కూడా చేయవలసి ఉంటుంది. ఒక పద్ధతిగా ఉంటుంది. నేను మిడ్డీలు చిడ్డీలు వేసుకొని తిరుగుతానంటే అమృతలో యాక్సెప్ట్ చేయరు. ప్రస్తుతానికైతే వాళ్ళు ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ పెడుతున్నారు. బట్ ఈ సంవత్సరం నుంచి 2026 నుంచి మాత్రం ప్రోటీన్ యొక్క ప్రాసెస్ని ఇస్తే వాళ్ళు కొంత మరీ పాత పందాన్ని వదిలేసి చికెన్ అనేది మాత్రం ఇప్పుడు మీకు అమృతలో దొరుకుతుంది. సో మార్చారు. ఇది ఫర్దర్గా ఓన్లీ వెజిటేరియన్ క్యాంపస్ కాదు, నాన్ వెజిటేరియన్స్ కూడా ఉంది. కాకపోతే కొంత ఉప్పు సప్పగా ఉంటుంది అంతే. సో ఇక్కడ ఏంటంటే టఫర్ మ్యాథ్స్ అండ్ లాజిక్ ఫౌండేషన్స్ ఫర్ సిఎస్సి మొత్తం కూడా నేర్పించడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మ్యాసివ్ ఇంటేక్ ఉంటుందండి, దగ్గర ఒక 10,000 ఇంటేక్ ఉంటుంది విఐటి తీసుకున్నట్లయితే. సో మీరు ఎవరైతే టాప్ 10% ఉన్నారో వాళ్ళకి మంచి ప్యాకేజ్ వస్తుంది, అంటే ఎక్కువ కంపెనీస్ వస్తాయి. మీకు 25 లక్షల ప్యాకేజ్ కావాలి, నేను 10 మందిలో ఒకటిగా ఉండగలను, విఐటి నీ బెస్ట్ చాయిస్. నాకు ఇదంతా వద్దురా స్వామి, 25 లక్షలు వచ్చేది దేవుడికి, కానీ నాకు 8-10 లక్షలు వస్తే సార్ కన్ఫామ్గా రావాలి అనుకుంటే నీ చాయిస్ అమృత. సో పర్సనలైజ్డ్ అటెన్షన్ ఉంటుంది, టీచర్తో నీకు రేపా ఉంటుంది, ఫౌండేషన్ ఫండమెంటల్ లాజిక్ నేర్పిస్తారు, అందరికీ ఉద్యోగం వచ్చేటట్టు చేస్తారు. బట్ ప్యాకేజ్ వచ్చేసి 8-10 లక్షలు మాత్రమే ఉంటుంది. సో ప్లేస్మెంట్స్ తీసుకున్నప్పుడు ఎక్కువ కంపెనీస్ వచ్చేసి సూపర్ డ్రీమ్ కంపెనీస్ అన్నీ ఎక్కువ విఐటికి వస్తాయి. బట్ కాంపిటీషన్ కూడా మీకు అదే లెవెల్లో ఉంటుంది. సో హై మీడియం శాలరీ అమృతలో వచ్చేసి 8-10 లక్షల ప్యాకేజ్ ఉంటుంది. కాంపిటీషన్ అనేది పెద్దగా ఉండదు. సాధారణ విద్యార్థికి కూడా మంచి ఉద్యోగం గ్యారంటీగా వస్తుంది. అనవసరమైన ఒత్తిడి లేని ప్లేస్మెంట్స్ అనమాట ఏది అమృత పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కోడింగ్ కల్చర్ ఏది ఎక్కువగా ఉంటుందంటే హ్యాకథాన్స్, స్టార్టప్స్, వెబ్ డెవలప్మెంట్ అని చెప్పేసి బాగా హంగామా ఉంటుంది ఇక్కడ మన విఐటిలో. సో ఇక్కడ వచ్చేసి మీకు బేసిక్ ఫండమెంటల్స్, డిఎస్ఏ నేర్పిస్తారు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మీద, ఫండమెంటల్స్ మీద బాగా దృష్టి పెట్టి మిమ్మల్ని అంటే అందరినీ ఒకే లెవెల్లో లాక్కుపోతూ ఉంటుంది అమృత సిస్టమ్. సో ఇక్కడ ఏంటంటే చదివేవాడిని అంటే జర ఊపుగా వెళ్తాడు, వాడు ఎక్కువ ప్యాకేజ్ కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. రానివాడి సంగతి నేనేమి ప్రిపేర్ అవ్వను, నాకు మోటివేషన్ లేదనుకునేవాడు విఐటిలో గాలిగిపోతాడు. అమృతలో అట్లాంటి సిస్టమ్ ఉండదు. సో రీసెర్చ్ ఫోకస్గా ఉన్నప్పుడు విఐటి వచ్చేసి పేటెంట్స్, ఇండస్ట్రీ మీద ఫోకస్ పెడుతుంది. అమృత వచ్చేసి సోషల్ ఇంపాక్ట్ మీద, పబ్లికేషన్స్ పబ్లిష్ చేయడం మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటుంది. క్యాంపస్ వైపులో విఐటి అర్బన్ వైబ్ అండ్ మోడర్న్ వైబ్ ఉంటుంది, వేరేజ్ అమృతలో స్పిరిచువల్ వైబ్ ఉంటుంది. ఒక విలువలతో కూడుకున్నటువంటి విద్యని అమృత విశ్వవిద్యాపీఠం అందిస్తుంది. యావరేజ్ ప్యాకేజ్ దీంట్లో 9.5 to 11 lakhs ఉంది. వేరేజ్ అమృత తీసుకున్నప్పుడు 8.5 to 10 lakhs ఉంది. విఐటిలో ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఎక్కువ, అమృతలో రీసెర్చ్ మరియు వాల్యూస్ పైన దృష్టి ఎక్కువ. సో యూ కెన్ గెట్ లాస్ట్ ఇన్ ద క్రౌడ్.
సో మీరు మీ మీద నియంత్రణ ఉంటేనేమో మీరు వీఐటీలో ఉంటారు, లేదంటే ఏదైనా మంచి గ్యాంగ్తో మంచిగా ఫ్రెండ్షిప్ పడ్డారంటే మీరు ఆగమైపోతారు అనమాట. సో ఇక్కడైతే స్వేచ్ఛగా ఉండాలి, నేను మిడిల్ చెడ్డీలు వేసుకొని తిరగాలి, నా మీద ఎటువంటి ఒత్తిడి ఉండకూడదు అనుకున్న వాళ్ళు అమృతాలో చేరొద్దు. సో ఇక్కడ ఏంటంటే స్ట్రిక్ట్నెస్ అనేది నిజం, స్ట్రిక్ట్గా ఉంటుంది అమృత క్యాంపస్. దానికి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళే దీంట్లో చేరండి, లేదనుకుంటే మీరు విట్టిగానే అమృత మన ఎస్ఆర్ఎం లాంటి కాలేజెస్ తీసుకుంటే అక్కడ మీకు బెస్ట్గా ఉంటుంది. సో ఇక్కడ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అడ్మిషన్ తీసుకున్నప్పుడు వీఐటీలో మేనేజ్మెంట్ చేయడం వీలు కాదు. చాలామంది వీఐటీలో అడ్మిషన్ కోసం మీకు కాల్ చేస్తారు, మేము వీఐటీలో సీట్ ఇప్పిస్తామని. మీరు స్ట్రైట్ అవే మోసపోయినట్టే. వీఐటీలో ఎగ్జామ్లో పాస్ చేయిస్తాము, వీఐసీ ఎగ్జామ్లో కాపీ కొట్టిస్తామని ఎవరైతే మీకు అప్రోచ్ అవుతారో అవన్నీ ఫేక్ కాల్స్. వీఐటీలో మేనేజ్మెంట్ అడ్మిషన్ చేయడం వీలు కాదు. అమృతాలో మేనేజ్మెంట్ సీట్ చేసుకోవచ్చు. సో మేము ఎటువంటి ఇల్లీగల్ వర్క్స్లోకి ఇన్వాల్వ్ అవ్వము. స్ట్రైట్ అవే ఫైనల్ డెస్టినేషన్ 6 లక్షల రూపాయల సంవత్సరానికి ఫీజు కట్టుకోవాలి, డొనేషన్ 3 నుంచి 4 లక్షలు కట్టుకోగలిగితే మమ్మల్ని అప్రోచ్ అయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, దీంట్లో ఎటువంటి లీగల్ కాంప్లికేషన్స్ ఉండవు. స్ట్రైట్ దారిలో మనం పోతాం, అడ్మిషన్ చేసుకొని బయటకు వచ్చేస్తాం. సో వీటిలో ఆ పాసిబిలిటీ లేదు. బిట్స్ పిల్లని వీటిలో ఏదైతే మీకు అడ్మిషన్ చేస్తామని కాల్స్ వస్తాయో ఇవన్నీ ఫేక్ కాల్స్, మోసము, నమ్మొద్దు. సో మీకు మీరు ఎవరో వీటిని చూజ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇఫ్ యూ వాంట్ ఏ గ్లోబల్ క్యాంపస్ ఎక్స్పీరియన్స్ కావాలి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులతో కలిసి ఉండాలనుకుంటే వీటి ఒక ఆప్షన్. హెవీలీ కాంపిటేటివ్ టాప్ 10% మైండ్ సెట్, అంటే 10 మందిలో నేను పోటీని తట్టుకొని నిలబడగలిగే సత్తా మీకుంటే వీఐటీని చూజ్ చేసుకోండి. సో ఫ్రీడమ్, ఇఫ్ యూ లవ్ ఫ్రీడమ్, మీ చదువుని మీరే ప్లాన్ చేసుకోగలనుకుంటే మీకు వీఐటీకి వెళ్ళండి. అమృత ఎప్పుడు వెళ్ళాలనుకుంటే డిసిప్లైన్, స్కూల్ లైఫ్ ఫోకస్, క్రమశిక్షణతో కూడిన వాతావరణం మీకు నచ్చితే అమృతకి వెళ్ళండి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అమృతాన్ని సేవ్ చేసుకోండి. హయ్యర్ టీచర్ స్టూడెంట్ కనెక్షన్, ఎక్కువ మంది టీచర్స్ తోటే మీకు అనుబంధం కలిగి టీచర్ బేస్ మీద టీచర్ని నమ్ముకొని ఎదగాలి అనుకున్నట్లయితే మీకు అమృత బెస్ట్. నేను ఆన్లైన్లో చదువుకుంటాను సార్, నాకేదో డిగ్రీ వస్తే చాలు, నాకు వైబ్ కావాలి, కల్చర్ కావాలి, మోడర్నిజం కావాలనుకుంటే మాత్రం అమృత మీ ప్లేస్ కాదు. సో మొత్తం మీద ఫైనల్ వర్డిక్ట్ ఏంటి, ఏదని మీరు చూసుకోవాలంటే 2 కూడా మంచి కాలేజీలు అండి. మొత్తం డిఫరెన్స్ ఈజ్ యూ. మందను అనుసరించవద్దు, మీ స్వభావాన్ని అనుసరించండి. సరైన నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. గుడ్ లక్ ఫర్ ది అడ్మిషన్స్ 2026. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే మరొక్కసారి ప్లీజ్ డూ లైక్ ద వీడియో. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ కంపారిజన్ వీడియోస్ ఇన్డెప్త్గా, అంటే కరికులం దగ్గర నుంచి ఎక్కడ ఒక పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ఫ్యూచర్లో నేను వీడియోస్ చేస్తాను. కాబట్టి మీకు నోటిఫికేషన్స్ అమృత సంబంధించినటువంటి ఫస్ట్ లెవెల్ అయితే అయిపోయింది, ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయింది, ఫ్యూచర్లో తర్వాత ఎగ్జామ్స్ ఉన్నాయి. సో మీకు ఇవన్నీ చూసుకున్న తర్వాత కూడా మేనేజ్మెంట్ సీట్కి ఒకటే ఒక డెస్టినేషన్, ది బెస్ట్ అండ్ ట్రస్టెడ్ డెస్టినేషన్ ఈజ్ 89 కెరీర్ గైడెన్స్. సో మేనేజ్మెంట్ సీట్లు మీకు అక్రాస్ ఇండియాలో ఉన్నటువంటి టాప్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ అదేవిధంగా అబ్రాడ్లో కానీ మనం అడ్మిషన్ చేసి పెట్టడంలో మనకి 25 years అనుభవం ఉంది. సో ఈ అనుభవాన్ని మీరు యూజ్ చేసుకోండి, కెరీర్ గైడెన్స్ తీసుకోండి, సైకోమెట్రిక్ అనాలిసిస్ చేయించుకోండి. ఏ బ్రాంచ్ బాగుంటుంది, ఏ కాలేజ్ బాగుంటుంది, మీ బడ్జెట్లో కరెక్ట్గా మ్యాపింగ్ చేసి మీకు అందిస్తాము. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.